తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరొక రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 117వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నామన్నారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మానవాయితీగా శిఖర పూజ ధ్వజారోహణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంకన్నతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సపోర్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత కమిషనర్ రావడం ఇక్కడ నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గుడి చాలా విశేషమైన గుడి, చాలా పవర్ఫుల్ దేవుడు ఉన్న గుడి. ఎప్పుడు మన ఇక్కడే ఈ ఏరియాలే కొన్ని రోజుల ముందు మొహరం సెలబ్రేట్ చేసాం. అదేవిధంగా దీనిలో పాటు జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ కూడా మంచి వ్యక్తిగా బోనాలు కూడా సెలబ్రేట్ చేస్తాం అన్ని చోట్లలో. మీ అందరూ నా తరపు నుంచి ఒకరు కోరుకున్న ఒకటే, ప్రశాంత వాతావరణంలో అందరం ఇది కూడా ఈ పండుగ కూడా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాటర్ వర్క్స్, వేరే R&B డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు మంత్రివర్యులు మీటింగ్స్ ఏర్పాటు చేసి వీరికి ఏమేమి అవసరమో, ప్రతి ఆలయంలో ఏమేమి అవసరమో వాళ్ళు సమీక్షించి పెద్ద ఎత్తున ఈసారి ఇంకా బాగా జరగాలి, చాలా ఉత్సాహంగా జరగాలని మీరు చూస్తున్నారు. గోల్కొండ బోనాలు ఏ విధంగా జరిగాయి, బల్కంపేట్ దగ్గర ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు లాల్ దర్వాజా వచ్చే ఆదివారం ఉజ్జయిని మహంకాళి దగ్గర, ఆ విధంగా అన్ని బోనాలకు సంబంధించిన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో మీ అందరు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే 10 రోజులు అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి అందరు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.